అప్పు ఇచ్చెదవు కానీ అప్పు చెయ్యవు అను చూడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చూడండి, బైబిల్ దేశం మా బుజ్జి కన్నలు కదా, చూడండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. అబ్బా, ఎందుకంటే అప్పు చేయటం అనేది ఒక విధంగా దాసత్వం, అప్పు ఇవ్వటం అనేది ఒక విధంగా యజమానితత్వం. అప్పు చేయటం అనేది దాసత్వం అని నేను ఎందుకన్నానంటే, అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చినోడికి దాసుడు, అది కూడా బైబిల్లో ఉంది. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడగును. అవునా కాదా? నీకు అప్పు ఇచ్చినోడు నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? సచ్చినట్టు లేచి సుబ్బారాదా కూర్చో, ఈ మర్యాదలు కాదులే కానీ ఆపు, ఏంది కూర్చో మాట్లాడదు, ఏంది కూర్చునేది ఎప్పుడు? ఇంట్లోకి వెళ్దాందా, కొంచెం చిన్నగా మాట్లాడు, జనం జర్రా అనే అనాల్సి వచ్చింది. కానీ ఎవడ్రా నువ్వు రోడ్డు మీద మాట్లాడతా అంటావా అంటే అంత రోషగాడు కట్టవాయ్ అంటాడు. కొద్దిగా పెద్దగా అడిగితేనే అంత కోపం, తీసుకునేటప్పుడేమో దండాలు పెట్టి తీసుకుంటారు, అడగబోతేనే ఏంది ఇది అని వాడు ఇంకా కాస్త పెద్ద సౌండ్ చేస్తాడు. ఈ తంతు జరిగేదేగా. ఇప్పుడు చెప్పండి, అది దరిద్రమా దీవెన? ఇందాక ఎవరు మరి దీవెన అంటుంది? ఎవరు? ఎవరన్నా కోరుకుంటారు, దేవా నాకు చాలా అప్పులు కావాలి అని ఎవరన్నా కోరుకుంటారా? నీకు దండం పెడతా దేవుడా, నాకు పరలోకం ఇటువేమో కానీ నాకు ఈ అప్పులు తీర్చయ్యా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు ఈ అప్పులు తీర్చి నన్ను అడిగేవాళ్ళు లేకుండా చేసి నన్ను తీసుకున్నా పర్వాలా, వీళ్ళ దెబ్బకు చచ్చిపోదాం అనిపిస్తుంది, కానీ చచ్చినా తిడిసేస్తారని నేను సావట్లేదు ప్రభా. నేను చచ్చినా వాళ్ళు సంతోషపడరు, నా డబ్బులన్నీ తీసుకొని ఎగ్గొట్టి చచ్చాడు అని నన్ను ఏడ తిడతారు అని ఆ ఫీలింగ్తో సావట్లా నేను, లేకపోతే చచ్చిపోతా ప్రభా. అంత ఇరిటేట్గా ఉంటుంది, అంత విరక్తి ఉంటుంది అప్పు ఉంటే. కానీ అప్పు గురించి ఏమన్నాడు? దీవెనల గురించి మాట్లాడేటప్పుడు నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవన్నాడు. అంటే అప్పు ఇవ్వటం దీవెన అయితే అప్పు చెయ్యటం శాపం. ఈ శాపం ఎందుకు వచ్చింది? ఈ ఆజ్ఞలన్నీ నీవు గైకొనిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చును. ఆజ్ఞను తిరస్కరించినప్పుడు ఏమొచ్చును? పెద్దగా చెప్పితే నాకు సంతోషం వచ్చును. అదే జరుగుతుంది ఇప్పుడు. నీకు సమస్య ఏ రూపంలోనన్నా రాని, వ్యాధి రూపంలోనా, అప్పు రూపంలోనా, కేసు రూపంలోనా, కుటుంబ కలహాల రూపంలోనా, ఏ రూపంలో వస్తే నువ్వు సఫర్ అవుతున్నావో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. మొత్తానికి ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో సఫర్ అవుతూనే ఉన్నారు సమస్య చేత. సరే, సమస్యలకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు మనం మంచిగా బతుకుతున్నా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు సమస్యలు అనుమతించవచ్చు. సమస్య ఏ రూపంలో వచ్చినా, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు ఏ రూపంలో ఉన్నా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా విశ్వాస పరీక్ష కోసం కొన్ని శ్రమలు వస్తాయి. అది యోసేపుకు వచ్చినట్టు. యోసేపు భక్తిపరుడో యథార్థవంతుడే, కానీ సమస్యలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, యోసేపుని కుటుంబానికి, ఐగుప్తుకి, కనానుకి, లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చడానికి యోసేపుకు శ్రమలు వచ్చినాయి. మంచోడే కానీ వచ్చినాయి. ఒకటి, కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షలోకి తీసుకొని రావడానికి వస్తాయని చెప్పే కదా. కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణునిగా చేసి పైమెట్టెక్కించడానికి వస్తాయి. అంటే మనలో కల్మషాన్ని కడిగేయటానికి, మనలో లోపాలుగా ఉన్న వాటిని దిద్దటానికి సమస్యలు వస్తాయి. 2,
మూడవది, మనం చేసిన పాపాలకు ఫలితంగా కూడా అగచాట్లు వస్తాయి. ముందు చెప్పినవి సింపుల్గా తీసుకొని మేజర్గా ఈ మూడవది తీసుకోవాలి మనం. నీకు ఏ రూపంలోనన్నా సమస్య వస్తే, ఏ రూపంలోనన్నా నీకు ఇబ్బంది వస్తే, మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు ఈ ఎఫెక్ట్ అయింది, ఈ దెబ్బ కొట్టింది అంటే నేను ఎక్కడన్నా తేడా పడ్డానా, అంటే దేవుడు వద్దన్నది చేస్తున్నానా, ఎక్కడ చేశానా, లేదా దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా నిర్లక్ష్యం చేశానా, ఇది నాకు పరీక్షగా వచ్చిందా, శిక్షగా వచ్చిందా, ప్రమోషన్ కోసం వచ్చిందా అనే పరిశీలనలో పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ వెతకాల్సింది ఏంటంటే, నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది. నిజంగా అర్థమైందా? ఏం ఆలోచించాలి? ఎందుకు పట్టింది. ఖచ్చితంగా నేను 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 చేసేది మీకు కూడా నేర్పేది అదే. నీవెదురుకుంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది, దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏవైనా నాలో జరుగుతున్నాయా. మొదటిగా మనం వెతకాల్సింది అదే. ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలును శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే. ఏది మీరు చెప్పండి, దేన్ని బట్టి? ఎగస్టాల్ అంటే ఏందో, మిడిమేళంగా ఊరేగటం, వద్దన్న వాటిని చేయటం, చేయమన్న వాటిని. శాపానికి ఎప్పుడు అప్పగించాడు? తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు. దీవెనికి ఎప్పుడు అప్పగించాడు? విధేయత చూపినప్పుడు దీవెనికి అప్పగించాడు. ఇప్పుడు శాపం మనల్ని ఏళ్తుందంటే, ఒకవేళ ఎక్కడన్నా తేడా పడుతున్నామా, దేవునికి అభ్యంతరకరంగా ఏమన్నా ఇంకా నాలో కలిగి ఉన్నానా అనేది మేజర్గా తీసుకొని ప్రతి దేవుని బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నా యందు దేవుడు అభ్యంతరపడే పాపం ఏదన్నా ఇంకా నిలిచుందా, ఉంటే నేను అర్జెంటుగా దేవుని ముందుకు వెళ్ళి దాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో దాన్ని కడిగేసుకోవాలి, ఇది అర్జెంటుగా నేను చేయాలి అని ఆలోచన చేయాలి. కొంతమందికి ఒక పక్కన సెగ తగులుతుంటుంది, అయినా సిగ్గు రాదు. రాదు రాదు ఇశ్రాయేలు పరిస్థితి అదే అయింది. బైబిల్ మొత్తం మీరు చూడండి, వాళ్ళ చరిత్ర. వాళ్ళు తప్పు చేస్తుంటారు, సెగ తగులుతుంటుంది, అయినా విరగరే, ఇంకా చేస్తూనే ఉంటారు. చివరికి అది పరాకాష్ఠకు చేరినప్పుడు అప్పుడు మొరప, దేవా సైన్యములకు అధిపతి యెహోవా, మా పితరుల దేవా. ఏది బాగా ఘాటుగా తగిలినప్పుడు, అంటే శాపానికి అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగించాడు? వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు, కానీ శాపానికి వారసులు అవటానికి పిలవలా. మీరు చెప్పండి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి, వాళ్ళ దయ వీళ్ళ దయ కోరి, ఇతరుల దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకటం దేవుడు ఇష్టపడతాడా? లేకపోతే మన పిడికిలి విప్పి 10 మందికి సాయం చేయాలని దేవుడు కోరుకుంటాడా? దేవుడు ఏం కోరుతాడు? మీరు మంచి మనసుతో ఆలోచించి చెప్పండి నాకు. మన ప్రియమైన తండ్రి ఆయన, మన ప్రియమైన తండ్రే కదా. ఎంత ప్రేమ మనం అంటే, అంత ప్రేమించే దేవుడు ఇతరుల దయ మీద బతికే పరిస్థితి మనకు ఎందుకు అనుమతించాడు? ఒకవేళ మనం మంచిగానే ఉన్నా వేరే కారణాలను బట్టి అనుమతిస్తే డోంట్ వరీ. ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనల్ని అగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ. 2 జరుగుతాయి. 1, ఏబుకు వచ్చినట్టు 2 అంతలు దీవెన వచ్చింది. 2, యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చింది. 3, అబ్రహాంకు వచ్చినట్టు పట్టజాలనంత విస్తారమైన దీవెన వచ్చింది. ఇది మంచిగా ఉన్నా కూడా అగచాట్లు పడితే. కానీ మనం అలా ఎట్టా ఫిక్స్ అవుతాం? తప్పు చేసి తన్నులు తిని, నేను మంచోడిని కానీ పరీక్ష కోసం కొట్టారంటే ఎట్టా? అర్థమైందా మీకు? అసలు తన్ను ఎందుకు పడింది? తప్పును బట్టి పడిందా? తప్పు లేకపోయినా పడిందా?
పరిశీలించాలా లేదా? ఆ? పెద్దమ్మా చర్చికి వచ్చావు, బాప్తీసం పొందల, మారు మనసు పొందల, బాప్తీసం పొందల, పాపాలు గడిగేసుకోవాలా, కూటమి అయిపోగానే అయ్యో ప్రార్థన చేయి అనుకుంటూ వస్తున్నావు. నువ్వు వచ్చావు కదా, నీ మీద చేయి ఉంచి ప్రభువా బిడ్డ అగసాట్లన్నీ తీసేయి యేసునామములో ఆమేన్ అంటాను నేను. ఆయన అంటాడు ఏందిరా నువ్వు చేసింది అంటాడు. ప్రార్థన ప్రభువా అంటాను. ఏమని చేసావురా అంటాడు. ఆ బిడ్డని విడిపించమని చేశాను ప్రభువా అంటాడు. అసలు ఆ మనిషిగా ఎందుకు వచ్చి నీవు అడిగావంటరా? ఆ పరిస్థితి, ఆ కర్మ ఎందుకు పట్టింది అడిగావా? ఆ మనిషికి మారు మనసు పొందమని చెప్పావా? ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్పావా? రహస్య పాపములో ఉన్నదిరా, బయటికి బాగానే కనపడుతున్నా రహస్యమందు తేడాగా ఉన్నాడు. వాని పర్సనల్ నాకు తెలుసు, నీకేం తెలుసురా? వచ్చినోడల్లా దీవించు విడిపించు, దీవించు విడిపించు, అందరి కలిపి ఒకటే కొట్టుడు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం కథలు చేస్తున్నారో, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో నీ ముందు వచ్చి ప్రతి ఒక్కడు దీనుడు సాత్వికుడు బతుకు తీయబడిన గొర్రె పిల్లలే అన్నయ్య వందనాల, ఎంత టెంపరో నీకు తెలుసా? నీ దగ్గరికి వచ్చి అందరూ సాధువులే, సన్నిధిలో అందరూ పరిశుద్ధులే, కానీ ఒక్కొక్కళ్ళ హృదయాల్లో ఉన్న గర్వం, అహంకారం, పొరపాటు తత్వం నాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. నీకేం తెలుసురా? వచ్చిన వాళ్ళకల్లా ప్రభువా దీవించు విడిపించు, దీవించు విడిపించు. ఏమన్నా పద్ధతేనది? కాబట్టి ఈరోజు మీకు క్లారిటీ ఇస్తున్నా. అసలు సమస్యలు నీకు అనుమతించిందే సిగ్గు తెచ్చుకుంటావని, మారు మనసు పొందుతావని, పాపములు ఒప్పుకొని కడిగేసుకొని రూపాంతరం చెందుతావని. నువ్వు అది చేయకుండా, అసలు నీకు వచ్చిన సమస్యకు మూలం ఏంటో పట్టించుకోకుండా నువ్వు 100 సార్లు క్యూలోకి వస్తే మాత్రం ఏం ప్రయోజనం అక్కాయ్ అనాయ్? ఒక్కసారి చెప్పు అన్నాయ నాకు. నీ లోపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని, నీ పాపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని, ఒక్కొక్క అన్నయ్య అయితే కూర్చొని కూడా మధ్యలో లేచిపోయి దమ్ము కొట్టి వచ్చి అన్నయ్య కూడా ఉంటాడు. మాట వరుసగా చెబుతున్నా. ఈ ఎక్కడి లోపాలు అక్కడ, అంటే సిగరెట్ విషయమే కాదు, ఇంకా దేవుడు అభ్యంతరపడే పాపములు. ఇప్పుడు సిగరెట్ విషయంలో నేను తాగితే దేవుడికి ఏమన్నా ఇబ్బంది అయిందని అనొద్దు మీరు. నీకు ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాను, అందులో నీవు నన్ను మయంపరచాలి కానీ దాన్ని పాడు చేయకూడదు అన్నాడు దేవుడు. పాడు చేయొచ్చా మనం? మరి నీ దేహాన్ని చెరిపిద్ది కదా అది, దాన్ని దూరంగా తీసేయమన్నాడుగా, చెప్పాడుగా, చేయకపోతే పాపమేగా అది. ఆ విధంగా నన్ను నేను పాడు చేసుకుంటే నీకు వచ్చిన నష్టమేంది అని మీ నాన్న అనగలవా నువ్వు? నానా నేనేమన్నా నీకు దాపుతున్నా? నానా నీకు దాపట్ల నేను దాగుతున్నా. మందు నేనే తాగుతున్నా, సిగరెట్ నేనే తాగుతున్నా, గంజాయి నేనే తాగుతున్నా, ఏ చెత్త అయినా నేనే. నీకేమన్నా ఇబ్బంది కలిగించాను? ఒక్కొక్కటి ఫుల్గా తాగి నేను ఎవరు డిస్టర్బ్, నేను సైలెంట్ అనుకుంటున్నా. మరి మీ నాన్న వాపోతుంటే, మీ నాన్న మొత్తుకుంటుంటే, ఒరే అలా ఎందుకు చేస్తున్నావా అని నీ విషయంలో నాన్న గద్దిస్తుంటే ఎప్పుడన్నా మీ నాన్న అడ్డగించావా? నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా, నీకు తాపలేదు కదా, నీ శరీరానికి వచ్చిన నష్టమేం లేదు కదా, ఏదన్నా ఉంటే నాకు కదా, నా గురించి నీకెందుకని మీ నాన్నని నువ్వు అనగలవా? చెప్పవయ్యా. ఈ నానేమో జన్మనిచ్చాడు, నాన్నకి నీకిద్దరికి రూపాన్ని ఇచ్చింది ఆ నాన్న. ఏ నాన్న? పరలోకమందున్న మన తండ్రి. మరి ఆయనకి పట్టింపు లేదా? ఆయనకు బాధ్యత లేదా? మీ నాన్నే అల్లాడిపోతాడే, మెమ్మే అల్లాడిపోయిద్దే నువ్వు తాగి తిరుగుతుంటే, మరి ఆయన ఎంత క్షోభిస్తాడు? ఎందుకు? నేనేమైపోతే నీకెందుకమ్మా అని మిమ్మల్ని అను నువ్వు లాగి పీకిద్ది అవకాశం ఉంటే. ఎవడురా నువ్వు? గాడిద, గాడిద. నాకేమైందిరా? కన్న తల్లినిరా, నా కళ్ళ ముందు నాశనం అవుతుంది, నీకేం బాగానే చేస్తావు, నేను చేస్తా కడుపు తీపికి. నీకేమైంది అంటావేందిరా? కడుపు తీపిరా అని అవకాశం ఉంటే, పైటర్ మస్తానమ్మ అయితే పెటామని ఒకటి బీకిద్ది కూడా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, అవునా కదా?
మరి ఆయన ఎందుకు ఊరుకుంటాడండి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే? అమ్మే ఊరుకోదు, నానే ఊరుకోడు, ఆయన అసలు ఊరుకోడు. ఊరుకోమంటే చెప్పండి, కుమారు లెక్కలోంచి తీసేసి వదిలేస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, వదిలేయమంటావు మరి? అందుకే ప్రేమ గల తండ్రి కొన్ని దెబ్బలు కొడతాడు, కొన్ని శ్రమకరమైన పరిస్థితులు రానిస్తాడు. ఎందుకో తెలుసా? వీటిని బట్టన్నా బుద్ధి తెచ్చుకొని ఆలోచిస్తారు, ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతారు అని. కొంతమంది బలలో చేస్తారు ఆదివారం, మళ్ళా పోయి 6 రోజులు పాపంలో ఉంటారు. మళ్ళీ ఆదివారం రాగానే మాత్ర వేసుకున్నట్టు నోట వేసుకోవటం, నీళ్లు పోసుకున్నట్టు యేసు శరీర రక్తాలు. మళ్ళీ 6 రోజులు మారు మనసు ఉండదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మర్యాదగా మారు మనసు పొందకపోతే ముందు బలహీనత స్టార్ట్ అయింది, అయినా మారు మనసు పొందకపోతే కంపెనీ జబ్బుగా మారిద్ది, అయినా మారు మనసు పొందకపోతే నీ శాల్తీని లేపుతా. ఎందుకంటే మారు మనసు పొందావు, బాప్తీసం పొందావు, మళ్ళీ పాపంలోకి వెళ్తున్నావు. కొట్టినా ఎంత గద్దించినా నువ్వు మారట్లా. ఇంకెట్లనే ఉన్నావు అనుకో, చివరికి ఆత్మ కూడా నశించి నరకానికి పోతావు. దానికంటే నీ లైఫ్నే ముగించి నీ ఆత్మను అక్కడికి తీసుకుంటాను. పాపం ఉండలేకపోతున్నావులే, పాపాన్ని మానుకొని. అందుకని అసలు ఇక్కడే వద్దు, భూమి మీదే వద్దు, నువ్వు దా అంటాడు. అప్పుడేమైంది తెలుసా? పరదేశులము ప్రియుల రమణ పరమిదిగా. ఎప్పుడు తీసుకెళ్తా, ఎప్పుడు పాడతారా పాట? పెట్టె పట్టు, పెట్టెలో పెట్టి మళ్ళీ గుంటలో పెట్టబెట్టబడి తీసుకెళ్తారు. ఆ పాడబడు, పరదేశులము తెలుపుము నా అంత. పెట్టేదాకా పోకముందు బలహీనత, దీర్ఘవ్యాధి, తర్వాత ఎందుకు ఇవన్నీ? నేను చెప్పింది మాట ఉందా లేదా బైబిల్లో? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ఉంటలే, నాకు వెళ్ళి చూడండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళు మారు మనసు పొందాల్సిందే, పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొంది కడిగి పరిశుద్ధులు కావాల్సిందే. బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడిన వాళ్ళు కూడా ఏదన్నా అడుగులు జారితే వాటి విషయంలో గుర్తుపట్టి ఒప్పుకొని మారు మనసు పొందితే సరే, ఏముందిలే అని పాపానికి అలవాటు పడి కంటిన్యూ చేస్తే నానా విధాలుగా కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే బళ్ళో చేరావు కదా, బెత్తం వాడతాడు, ఊరుకోడు. అలాగని బళ్ళోకి చేరలేదనుకో, ఇట్లాంటి కోటింగ్ మనకెందుకు, అసలు బళ్ళోకి రాకుండా ఉంటే గొడవ ఉండదు కదా అనుకుంటే చివరికి అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడికి? నరకానికి. కాబట్టి నరకానికి వద్దు, పరలోకానికి అంటే బళ్ళోకి రా అంటాడు. అంటే సంఘంలోకి రా. సంఘంలోకి వచ్చినాక మళ్ళీ నా ఇష్టం వచ్చి టూర్ ఎగుతానంటే మళ్ళీ బెత్తం వాడతానంటాడు. బెత్తానికి భయపడి నేను రానంటే సరిపో పోతాళ్ళనికి అంటాడు. ఇప్పుడు చెప్పండి, పాతాళం కావాలా బెత్తం కావాలా? బెత్తమే కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళు ఎత్తరేంది చేతులు? వద్దా మీకు పాతాళం కావాలా? కొడితే కొట్టాడు కానీ పరలోకమే పోవాలన్నా. రైట్, ఎందుకు కొడతాడు? నువ్వంటే ఆయనకి ఏమైనా కక్ష? లేదు, ప్రేమను బట్టి కొడతాడు. ఎందుకమ్మా ఊరికి నన్ను కొడతావు అని నీ బిడ్డ నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? బజార్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నానా? నాకేమన్నా మెంటలా? నాకేమన్నా పిచ్చా? నువ్వేమన్నా నాకు శత్రువా? నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఆశిస్తున్నాను. అందుకే అవసరమైతే నీ మీద చేసుకుంటున్నాను. ఎందుకు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను కాబట్టి. రోడ్డు మీద పోయే బిడ్డనల్లా కొట్టట్లేదే నేను. ఎందుకు? వాళ్ళు నా పిల్లలు కదా, నేను వాళ్ళని ప్రేమించట్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక కొడుతున్నా. సేమ్ డైలాగ్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి తండ్రి శిక్షించని కుమారులు ఎవరు? ఒకవేళ తండ్రి చేసే శిక్షను మీరు తృణీకరిస్తే మీరు దుర్బీజులే గాని కుమారులు గారన్నాడు. అసలు రాసిన భక్తుడు ఏం రాశాడంటే, శిక్షించి అయినా రక్షించవయ్యా అని రాశాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అవసరమైతే నన్ను కొట్టయ్యా, అంతేగాని నన్ను వదిలేయకయ్యా.
నువ్వు వదిలేస్తే సర్వనాశనం అవుతానయ్యా, నన్ను వదలొద్దయ్యా, అవసరమైతే దెబ్బ కొట్టయ్యా, నన్ను సరిచేయి, నన్ను దిద్దుము. దిద్దటం అంటే ఎట్లా? అవసరమైతే దెబ్బ కొట్టు. బా, వాళ్ళ డెప్త్ చూడు. ఎందుకు వస్తుంది శ్రమ, ఎందుకు వస్తుంది శాపం, ఎందుకు వస్తుంది ఓటమి, ఎందుకు వస్తుంది దరిద్రత, ఎందుకు వచ్చింది వేదన, ఎందుకు వచ్చింది వ్యాధి, ఎందుకు వచ్చింది ఊహించని ఘోరమైన శ్రమ? ఇందులో నా దోషం ఏముంది, ఇందులో నా తప్పేం జరిగింది, ఇందులో నా పొరపాటు ఏముంది? ఏమన్నాడు? నేను ఎంత మంచోడ్నో ఆయనకు అర్థం కాల. నన్ను ఆయన సభలోకి పిలిస్తే రాజులాగా పోతా, తలెత్తుకొని ముద్దాయిలాగా పోను, ఎందుకంటే ఏ తప్పు నా దగ్గర లేదు, పెద్ద మనిషిని నేను అని 40 అధ్యాయాలు దరివేశాడు. దాదాపు 38 అధ్యాయాలు. ఎవరు? ఏబు. తర్వాత ఆయన దర్శించి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత, జ్ఞానమునకు మించి నేను మాట్లాడాను, నా సంగతి నాకు అర్థమైంది కనుక నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళ్ళను పడి పశ్చాత్తాపడతానని అన్నాడు. స్టార్టింగ్ ఏమో నేను పెద్ద మనిషిని, అంత మంచివాడిని, ఇంత మంచి, కొంతమంది అన్నా నేనేం చేశానన్నా, నేను చాలా బాగుంటున్నా కానీ నాకేంది ఈ బాధలు, అడ్డదిడ్డంగా బతికే వాళ్ళని బ్రహ్మాండంగా బతుకుతున్నారు, నేను దేవుడిని నమ్ముకొని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో? అరే ఒకటి పోతే ఒకటే, అబ్బే ఏందో నాన్న, నాకు అసలు సుఖమే లేదు, నా బతుకంతా ఇంతే. తమ్ముడా, చెల్లి, ఒక్క మాట, లోకస్తులు బాగుంటారు నాన్న, బాగుంటారు. వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి, ఏంతాయి, వాళ్ళ పంట బాగా పండిద్ది, వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు, నాన్న. ఆకస్మికముగా ఆపద సంభవించి అధపాతాళానికి దిగిపోతారు నాయన. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు, వ్యతిరేకించారు, అడ్డదిడ్డంగా బతుకుతున్నారు, నువ్వు చెప్పినా వినట్లేదు, కానీ బాగున్నారు. కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో? పాతాళ పంచునున్నాయి, అడుగు జారు స్థలమందు ఉన్నాయి. కానీ నీ పాదాలు ఎక్కడున్నాయి తెలుసా? ఆయన అరచేతుల్లో ఉన్నాయి. నువ్వెక్కడున్నావు తెలుసా? ఆయన ఏర్పాట్లో, ప్రణాళికలో, ఆయన శిక్షణములో ఉన్నావు. మంచోడివే, 100లో 80 మంచివే ఉన్నాయి. మరి మంచి ఉన్నప్పుడు నాకు దీవెన రావాలి కదంటే 20 చెడ్డవి ఉన్నాయిగా. వాటిని కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తాడు. అర్థమైతే కొట్టు, నిజంగా అర్థమైతే కొట్టు. 80 మార్కులను బట్టి నీ బిడ్డ విషయంలో సంతోషపడతావా? 100 అంటావా? అన్నవా? ఫోన్లే నాన్న 80 చాలే అమ్మా, ఇంకేం కావాలి మనకి అంటావా? 80 ఏందిరే అంత చెడు చదివి, కనీసం 98. సరే ఎందుకులే, మళ్ళీ ఏమన్నా అంటే చాలే మన తిడుతున్నాడు, వద్దులే, ఏదో ఒకటి వచ్చింది లేపో. కానీ ఆశ ఏంది నీ హృదయ వాంఛ? మీ వాడు 100 సాధించిందాక ఎగ్జామ్ రాయాలని నీ ఆశ, చదవాలి, వాడు 100 కొట్టాలని ఆశ. ఆయనకు కూడా అంతే. 80 మంచి ఉన్నాయిరా తల్లి నీ దగ్గర, ఒక 20 ఉన్నాయిరా తేడా, అది కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తామా నిన్న. 80% మంచే ఉంది, 20% పాపం ఉంది, అది కూడా పోవాలి నీలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ 20% పాపం ఏ రూపంలో ఉంది, నాలో ఎలా ఉంది, ఎక్కడుంది అన్ను వెతకాలా లేదా? అసలు నువ్వు ఆ సంగతే పట్టించుకోవు, చర్చికి వస్తేనే కూర్చొని నిద్రపోతుంటావు, చెప్పేదేమో మైండ్కి ఎక్కవదు. ఎట్లక్కాయ నువ్వు? ఆ సంగతి పట్టాలి కదా నీకు. ఏది ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది, దాన్ని కూడా నేను క్లియర్ చేసుకోవాలి. చాలామంది చర్చికి వచ్చారు, అందరి హృదయాల్లో ఈ ఆలోచన ఉండాలి.
ఎక్కడన్నా నేను దేవుడు అభ్యంతరపడి అడుగులేస్తున్నానా? నేను మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు, నీకు తెలిసినంత వరకు అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నావా? అన్నీ దిద్దుకొని ఒప్పుకొని సరి చేసుకొని కరెక్ట్గా ఉన్నావా? అయినా బాధలు వస్తున్నాయా? పండగ చేసుకో, సింహాసనం రాబోతుంది నీకు. అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు. పండగ చేసుకో, రెండంతాలు దీవెన రాబోతుంది. మంచిగా ఉంటే అయినా కూడా నీకు అగచాట్లు వస్తే అది నీకు ప్లస్సే, అది నీ ప్రమోషన్కి కారణం. దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ అందును బట్టి కాకుండా నీ తేడాను బట్టి వస్తే, నేను చెప్పనా, నీ తేడాను బట్టి శిక్షించాడు అనుకో, నువ్వు దాన్ని గుర్తించి మారు మనసు పొందలేదనుకో, ఇది కంటిన్యూ అయ్యిద్ది. ఇది సింహాసనానికి కాదు, పతనానికి దారి తీసిద్ది. అర్థమైందో కాలేదో మరి మీకు? నిజంగా అర్థమైందా? మంచిగా ఉండి కూడా శిక్ష వస్తుంది అంటే ప్రమోషనే. కానీ తేడాలు చేసి దరిద్రం తెచ్చుకుని నేను బాగానే ఉన్నాను అయినా వచ్చింది నాకు ప్రమోషను అని ఫీల్ అవ్వక, కొంపతీసి పాపాన్ని బట్టి వచ్చిందనుకో ప్రమోషన్ రాదు సరి కదా, ఇంకొంచెం దిగజారుతావు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ కొంచెం చూసుకుంటే బాగుంటుంది కదా. ఈరోజు నేను వద్దన్నా చేస్తాను ప్రార్థన, ఎందుకో నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఒక లక్ష్యం ఇచ్చా కదా నేను మీకు, అంటే ఒక గురి. ఒక్కసారి మోకాళ్ళు వేసి అసలు ఎక్కడెక్కడ తేడా పడ్డం వెతుక్కోవడానికి ఇప్పుడు వద్దన్న నువ్వు ఆ పని చేస్తావు, ఎందుకంటే నీకు మ్యాటర్ అర్థమైంది కాబట్టి. పైకి లేచి నిలబడు, కొంచెం అట్లా టీ బ్రేక్ తీసుకొని చాయ్ తాగుదామా? తాగిరండి. పాపాలను వెతకండి, ఏ రూపంలో ఉన్నాయో ఎలాగున్నాయో. దేవుడు చేయమన్నవి ఏమి నిర్లక్ష్యం చేశావు, వద్దన్న ఏం చేశావు, ఏ విషయాల్లో దేవుడిని నువ్వు తృణీకరించావు నువ్వు అడుగు. నాకు నాయన కొన్ని తెలుసు కొన్ని తెలియవు, నాకు బయలుపరచమని అడుగు. తప్పకుండా నీకు స్పష్టపరుస్తాడు ఆయన. ఎందుకంటే ఈరోజు నువ్వు పని కట్టుకుని అడుగుతున్నావు దేవుణ్ణి, నాకు చూపించుతండి, నేను ఒప్పుకుంటాను దిద్దుకుంటానని అడుగు, నీకు చూపిస్తాడు. ఎంత నమ్మకస్తుడంటే, పాపం చేసే సన్నివేశం నీకు ఎదురైతే ప్రభువా నాకు ఇష్టం లేదు నన్ను తప్పించవా అంటే ఆ క్షణాన్ని అద్భుతంగా తప్పిస్తాడు ఆయన. నైట్ పండుకునేటప్పుడు తండ్రి 3 లేవాలని నాకు ఆశ ఉంది, నిద్రమోహం దాన్ని ప్రభువా నిద్రమోహం ఉండయ్యా, నన్ను 3 లేపవా, నువ్వు అడిగి పండుకో, కరెక్ట్గా 3 గంటలకు నీకు మెలుకు వచ్చేటట్టు చేస్తాడు. నువ్వు అడిగావుగా లే అని లేపుతాడు. చాలాసార్లు చేశాడు అట్లా. మనం అడిగితే చేస్తాడు ఆయన. కనపడట్లేదు కదా లేడనుకోవద్దు, ఉన్నవాడు, ఆయన పేరే ఉన్నవాడు, ఆయన పేరే నేను చెప్పినట్టు అడగండి మీరు, దర్శిస్తాడు నా తండ్రి. ఓకేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? నా నుండి కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి, నేనైతే ఒప్పుకుంటా. నేను ఒప్పుకుంటే ఇక మాకు డోకా ఏముందని అందరూ చేతులు ఎత్తారు, నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఈ రూపేణన్నా మీరు సరిచేయబడుతున్నందుకు దించమని చెప్పలా, నేనైతే ఉంచాను కదా. అలానే ఉంచండి. ప్రేమగల నా తండ్రి, అదిగో నీ పిల్లలు, దోషం నీ నుండి జరిగిందా అంటే నా నుండి జరిగిందని బిడ్డలు యథార్థంగా ఒప్పుకున్నారు. దీనులైన నీ పిల్లలు పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించి ప్రాణం పెట్టావు కదా, ఈరోజు నీ పరిశుద్ధ రక్తంలో కడగబడి నీ మార్గాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు. తెలుసో తెలియకో కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు బిడ్డల జీవితాల్లో ఆ మాటల ద్వారానో, చూపుల ద్వారానో, క్రియల ద్వారానో ఆ శరీరాన్ని బట్టి తేడాపడి ఉండొచ్చు తండ్రి. యథార్థంగా ఇదిగో నేను దోషినే నా ప్రభు ఎదుట, నా లోపాలు ఉన్నాయి, నేను దేవునికి అవిధేయంగా బ్రతికాను, ఆయనకి అవిధేయత చూపాను, దుఃఖం పెట్టాను అని యథార్థంగా చేతులు ఎత్తి సాక్ష్యం ఇస్తున్న నీ బిడ్డను ఒక్కసారి లక్ష్య పెట్టయ్యా. లోకమంతా ఆదమర్చి హాయిగా నిద్రపోతున్నా, నిద్రని తిండిని పక్కన పెట్టి నేను నా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలా, ఆయన నాతో ఏం మాట్లాడతాడో నేను వినాలి, నేను సరిదిద్దుకోవాలి, నేను దేవుని దీవెనలో పొందాలని నీ పాదాల దగ్గరికి వచ్చారు గయ్యా. ఎంతెంత దూరాల నుంచి వచ్చారో చూసావు గయ్యా, ఎంత జర్నీ చేసి వచ్చారో చూసావు గయ్యా. అయ్యా ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చారో చూసావుగా, ఎన్ని కష్టాలు పడి వచ్చారో చూసావుగా. అయ్యా వాళ్ళని ఒట్టి చేతులతో పంపిస్తావా? అయ్యా యాకోబు ఒప్పుకున్నప్పుడు యాకోబుని దీవించి వెళ్ళావుగయ్యా. ఈ రాత్రి నీ బిడ్డల్ని
ఆశీర్వదించకుండా వెళ్తావా? అభిషేకించకుండా వెళ్తావా? వాళ్ళ హృదయాల్లో కార్యాలు చేయకుండా వెళ్తావా? నీ రక్తంతో వారి పాపములు కడగకుండా వెళ్తావా? వారు మేము అనుభవిస్తున్న శాపము నుండి, రోగము నుండి, సమస్య నుండి, బాధ నుండి, అప్పు నుండి, ప్రతి విధమైన శాపం అంతటి నుండి మమ్మల్ని విడిపించకుండానే వెళ్తావా? పరిష్కారం ఇవ్వకుండానే వెళ్తావా? సమాధానం ఇవ్వకుండానే వెళ్తావా? నా తండ్రి నన్ను దీవించకుండానే వెళ్తావా అని అదిగో నీ బిడ్డ అడుగుతుండగా, నేను అడుగుతుండగా, అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ 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 ఆశీర్వదించయ్యా, నీ రక్తమును ప్రోక్షించయ్యా. అదిగో బిడ్డలు యథార్థంగా ఒప్పుకుంటున్నారు. వారి విషయమై నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, వారి పాపాలు కూడా నేను ఒప్పుకుంటున్నాను. నా నుండి కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఈ సంవత్సర ఆరంభం నుండి ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లు, గతంలో కొన్ని అన్ని ఒప్పుకుంటున్నా. ఇంకా ఏమైనా ఉంటే గుర్తు చేయి, కడిగేసుకుంటాం దేవా, సరి చేసుకుంటాం, వదిలేస్తాం తండ్రి, వదిలేస్తాం. వద్దు నాయన, వద్దు. నీకు నచ్చే విధంగా, నువ్వు ఇచ్చే విధంగా బతకాలని ఆశ. అదే ఇవ్వు, అదే ఇవ్వు, అదే ఇవ్వు. అశుద్ధ వైపు, పెంట వంటి లోకం వైపు మేము చూడకుండా దాన్ని అసహించుకొని, లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దాన్ని విసర్జించి పరిశుద్ధాత్మ సంబంధమై, పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, పరిశుద్ధుడా నిన్ను సేవించి ఆశీర్వాదానికి వారసులమైనట్లు మమ్మల్ని అభిషేకించు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు, నీ పరిశుద్ధాత్మ బలముతో మమ్మల్ని నింపు, బలముతో మమ్మల్ని నింపు. నాకు జయ జీవితం దాచి, శ్రమ కొలిమిల నుండి విడుదల దాచి, ఇబ్బంది కొలిమిల నుండి విడుదల దాచి, అగ్ని వంటి వేదనల నుంచి విడుదల దాచి, మరణ యాతన నుంచి విడుదల దాచి, రోగ పీడనం నుంచి విడుదల దాచి, అప్పు బంధకాల నుంచి విడుదల దాచి, బంధించబడ్డ వారిని విడిపించడానికి వచ్చానన్నావే. యాకోబును చెర నుంచి విడిపిస్తానన్నా. ఎన్ని సంవత్సరాలు నీ బిడ్డలు చెరలో ఉండాలి ప్రభువా, అప్పుల చెరలో? ఎన్ని సంవత్సరాలు నీ బిడ్డలు దయనీయ స్థితిలో ఉండాలి దేవా? నీ బిడ్డలు దర్శించి కన్నీటితో నీ వైపు తిరిగి యథార్థ హృదయాలై వేడుకుంటున్న నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించను. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ తర్వాత జరగబోయే ప్రార్థన నీ బిడ్డలన్నీ కూడా గుర్తు చేసుకొని ఒప్పుకుంటుండగా అన్నీ కూడా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఒక క్రొత్త తైలము మా మీద ప్రోక్షించండి. మా బిడ్డలందరినీ దీవించి సంతోషభరితులై క్షేమముగా ఇల్లు చేరు పర్యంతం మీ పగటి ఆరాధనలో కూడా తోడై ఉండి దీవించండి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో రోగుల గది వ్రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. సేవకులు, విశ్వాసులు, పరిచారకురాండ్రు, విశ్వాసురాండ్రు, సేవకురాండ్రు అందరినీ బ్లెస్ చేయమని ఆశీర్వదించండి. లైవ్ ద్వారా వీక్షించేటువంటి వేలాది మంది బిడ్డలు వారు సహా దీవించబడటానికి సహాయం చేయండి. వారున్న శ్రమ కొలిం నుంచి వారిని సహా విడిపించండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.